అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించుకుని రాష్ట్రానికి ప్రయోజనం జరిగేలాగా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటుందా, లేదంటే ఇప్పుడు వైసీపీ నాయకులు విమర్శిస్తున్నట్టు స్విస్ ఛాలెంజ్ విధానం మీద సింగపూర్కి ఆంధ్రప్రదేశ్ కున్న టైఅప్ వాళ్ళకి మాత్రమే అనుకూలంగా ఉంది, రేపు పరిహారం చెల్లించాలన్నా కూడా 25 ఏళ్ళు లీజుకి ఇచ్చే ఏమన్నా ఇబ్బందులు వచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాలి అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా రాష్ట్రం నష్టపోతుందని రీతిలో మాట్లాడుతున్నారు. కరెక్టేనా, ఒప్పుకుంటున్నారు మీరు కూడా? 100% వాస్తవం అండి. ఎందుకంటే ఈ స్విస్ ఛాలెంజ్ పద్ధతి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రవేశపెట్టారు. అప్పుడు కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్, ఉదాహరణకి నిజాం షుగర్స్, ఆ నిజాం షుగర్స్ స్విస్ ఛాలెంజ్ మీద ఇవ్వాలి అని చెప్పని ఆయన నిర్ణయించాడు. అంటే ఈ స్విస్ ఛాలెంజ్లు ఏంటంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ఎవరికైనా సరే వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులకి ఆ కంపెనీలు కానీ ఆ సంస్థలు కానీ ఏమన్నా ఇవ్వడానికి ఆస్కారం ఈజీగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో నిజాం షుగర్స్ని ఒక సబ్ కమిటీ పెట్టి ఇవ్వడానికి వీల్లేదని చెప్పని అంత అసెంబ్లీలో కూడా గొడవైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు స్విస్ ఛాలెంజ్కి ఇచ్చారు. ఇవ్వడం మూలంగా 80 కోట్ల రూపాయలు నిజాం షుగర్స్ మొత్తం అంతా కూడా పరికరాలు అమ్మితేనే ఆ 70 కోట్లు వచ్చాయి. అంటే ఆ వ్యక్తులకి లాభం చేకూర్చే విధంగా ఆ స్విస్ ఛాలెంజ్ ఉంటుంది. దీని మీద రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఒక సబ్ కమిటీ కేంద్ర ప్రభుత్వం వేస్తే ఈ స్విస్ ఛాలెంజ్ విధానం సరైనటువంటిది కాదు, ఇది బోగస్, దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ఇతరులకు దారదత్తం చేయడానికి అవకాశం ఉంటుంది, ఇది సరైనటువంటి మోడల్ ప్రొసీజర్ కాదని క్లారిటీగా చెప్పారు. అదే ఇప్పుడు అమరావతిలో జరగబోతుంది. 25 సంవత్సరాల పాటు వాళ్ళకి దారదత్తం చేసిన తర్వాత ఇప్పటికీ పొలాలు ఇచ్చినటువంటి యజమానికి ఫ్లాట్లు ఇవ్వకుండానే వేరే కంపెనీల నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం తనకు ఉన్నటువంటి అధికారాలని హక్కుల్ని వదులుకుని వేరే వ్యక్తులకి దారదత్తం చేసేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందని చెప్పి ఒకసారి విన్-విన్ సిచ్యుయేషన్ లో ఉండదా? అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, డబ్బులు వాళ్ళు 300 కోట్లు 400 కోట్లు పెట్టుబడి పెట్టి ఒక రకమైనటువంటి కార్యక్రమాన్ని చూపిస్తారు కాబట్టి అది ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంది కాబట్టి తనకు ఉన్నటువంటి హక్కులను వదులుకుంటుంది. ఇంకొకటి కూడా ప్రజా రాజధాని అంటున్నారు. ఇవాళ చూడండి, హైదరాబాద్ విభజన వదిలేసినప్పటికీ కూడా ఉపాధి రాజధాని అంటే ఎలా ఉండాలంటే ఉపాధి కల్పించేటటువంటిగా ఉండాలి. ఇక్కడ నుంచి ఎవరైనా పోయి హైదరాబాద్లో బతకచ్చని ఈరోజు ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగానో ఒక రకమైనటువంటి ఆంక్షలు ఉన్నటువంటి ప్రాంతంగానో మన రాజధాని తయారైపోతుంది. సామాన్య పేద ప్రజలు పోయి అక్కడ బతుకుతామనే ధీమా ఉందా? కలల రాజధాని ఏంటండి, 70 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది హైదరాబాద్ నగరంలో. అలాంటిది ఏదన్నా తర్వాత హైదరాబాద్ డెవలప్ అయిన తర్వాత అంటే కావచ్చు, మీ ఆలోచనలు ఆ విధంగా లేవు కదా. ఆ సిటీ అంటున్నారు, ఈ సిటీ అంటున్నారు తప్ప సామాన్య ప్రజలకు అందుబాటులోనూ ఉపాధి కల్పించే మార్గాలుగా ఈ రాజధాని ఉందా? ఏమో ఉంటే సమాధానం చెప్పండి. స్విచ్ ఛాలెంజ్ విధానాన్ని పూర్తిగా మేమైతే వ్యతిరేకిస్తా ఉన్నాం సార్. ఎందుకంటే అందులో ప్రతిపాదనలోనే ఉంది, సింగపూర్కి సంబంధించిన 2 కంపెనీలకి దారాదత్తం చేసే విధంగా సొంత ప్రయోజనాలకి దాన్ని తాకట్టు పెడుతున్నారనేది టోటల్గా రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసించే పరిస్థితి. ఎందుకంటే 25 సంవత్సరాల లీజు, వాళ్ళు 300 కోట్లు పెట్టుబడి పెడతారు. 300 కోట్లు పెట్టుబడి ఈ మొత్తం మనం తీసుకున్న ల్యాండ్ అంతా కూడా వాళ్ళకి అగ్రిమెంట్ చేయాలి. ఆ అగ్రిమెంట్ చేసిన తర్వాత వాళ్ళు బ్యాంకర్స్తో లీజ్ ఇవన్నీ కూడా తీసుకెళ్లి వాళ్ళు బ్యాంకర్స్ నుంచి డబ్బులు తీసుకొని మనల్ని డెవలప్ చేసే కార్యక్రమం. ఆ తర్వాత ఏదన్నా జరగరాని జరిగితే వాళ్ళకి మనం ఎదురు కట్టాల్సిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఇది తాత్కాలికంగా మనం అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ఎవరో ఒకరితో ఒప్పందం చేసుకొని సొంత ప్రయోజనాల కోసమో లేకపోతే తాత్కాలిక ప్రయోజనాల కోసమో దీన్ని వాడుకునే క్రమంలో కొన్ని షరతులు పెట్టింది. ఇంకోటి కూడా దాంట్లో మీరు వాళ్ళు సీఎం గారు స్వయంగా మాట్లాడిన దాంట్లో కూడా మీరు గమనించాలి, ఈ 2 కంపెనీలు తప్పించి ఏ కంపెనీ కూడా అర్హత లేని కంపెనీలు వస్తే మేము అలౌ చేయము, ఒప్పుకోమనే మాటని స్వయంగా సీఎం గారు మాట్లాడారంటే ఈ 2 కంపెనీలు ఆల్రెడీ ఒప్పందం జరిగిపోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు. అంటే సొంత ప్రయోజనాలకు వాడుకుంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టంగా చెప్పాము. అవసరమైతే ప్రధాని కూడా కలుస్తామని వైసీపీ నాయకులు అన్నారు. ఇంకోటి కూడా చెప్తాను, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద పూర్తిగా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే స్విస్ ఛాలెంజ్ విధానం తప్పు అనేది కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది. స్విస్ ఛాలెంజ్ విధానంలో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలకు భంగకరం అని వాళ్ళ ప్రతిపక్షాలు కానీ కొంత ఈ రకమైనటువంటి ఆందోళన వెలుబుచ్చుతున్నటువంటి ఒక సందర్భంలో మరొకసారి ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని పారదర్శకంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకి అనుకూలంగా జరిగేటువంటి విధంగా దీంట్లో ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక చేయూతను తీసుకొని మరింత లోతుగా దీని విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఇది గతంలో కూడా ఈ స్విస్ ఛాలెంజ్ విధానం అనేటువంటిది ఫెయిల్యూర్ అయింది కాబట్టి
దీంట్లో ఏదైనా లోపాలు ఉన్నట్టయితే చట్టపరంగా ఉన్న ఇబ్బందులను కూడా వాటన్నిటిని కూడా పరిశీలించి ప్రజలకు మేలు జరిగే విధంగా మన యొక్క ఏ రకమైనటువంటి నష్టాలు జరగకుండా చూడాల్సిన విజయ్ అంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి అనే రీతిలోనే ఈ దీంట్లో కూడా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, లేకపోతే మరొకసారి కన్సిడర్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది? డెఫినెట్ గా మా ప్రభుత్వం ఏదైనా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని పాలసీస్ పెట్టాము ఇసుక మీద. ఆ పాలసీలు ప్రజల్లో పోయిన తర్వాత ఈ నెగిటివ్గా వస్తున్నాయంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజు ఇసుక విధానం కూడా ఫస్ట్ లో ఉచితంగా పెట్టినా కొన్ని అవకతవకలు జరిగినాయి. అవి కూడా కంట్రోల్ చేసి ఈ రోజున పేదవాళ్ళందరికీ ఇసుక విధానంలో కూడా కొత్త విధానం తీసుకురావడం జరిగింది. మీకు ఎంత ఇసుక కావాలంటే మేము తోలుతాం రండి, ఎనిబడి. మేము దగ్గరుండి ప్రజాప్రతినిధులు మేము ఎవరికి కావాలంటే అక్కడ మేము ఆపించి బళ్ళు వెళ్తున్నాం, బళ్ళు కూడా ఆపించి మేము తొలిచిన సంఘటనలు ఉన్నాయి. ఫ్రీ అయిన తర్వాత లాంటి వాళ్ళు దాంట్లో 100% కాకపోతే 2 సంవత్సరాలుగా దోచుకోండి దాచుకోండి ఇసుక మొత్తం కూడా కొల్లగొడి ఇసుక కూడా అసలు లేని పరిస్థితి. ఎందుకంటే అవినీతి వాళ్ళే ఏ విషయంలో ముందడుగేద్దాం అన్నా కాంగ్రెస్ వైసీపీ ఇప్పుడు యనమల రామకృష్ణ గారు స్వయంగా ఆయన ఒప్పుకున్నారు. దగ్గర 700 కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఇసుకలో అని చెప్పేసి ఆయన గత పాలసీలో ఈ 2 సంవత్సరాల కాలంలో 700 కోట్ల రూపాయల దగ్గర అవినీతి జరిగిందని యనమల రామకృష్ణ గారు స్వయంగా చెప్పిన పరిస్థితులు ఉన్నాయండి. రైట్, దాని ద్వారా సమీక్షించారు. ఒక పేపర్ లో అయితే ఏ ప్రజాప్రతినిధి ఏ రేవు దగ్గర ఉన్నారు, ఎంత సంపాదించారు, మొత్తం టోటల్ లిస్ట్ అంతా వచ్చింది. దాని మీద కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు, ఎంక్వైరీ కూడా వేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పేపర్ ఏం కాదు. సురేష్ రెడ్డి గారు, హైకోర్టు వ్యవహారం కీలకమైన వ్యవహారం. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అక్కడ చాలా హీట్ పెంచుతున్న వ్యవహారం. ముఖ్యమంత్రి ధర్నాకి దిగుతానండమో తర్వాత కేంద్రానికి లేఖ రాశారు. అయితే నిన్న కేంద్ర మంత్రి సదానంద గౌడ స్పందిస్తూ మాకేమిటి సంబంధం, అసలు ఏపీ తెలంగాణ ఈ 2 రాష్ట్రాలు కూర్చుని తేల్చుకోవాల్సిన విషయాన్ని మా నెత్తి మీద ఎందుకు రుద్దుతున్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకుంటే వెంటనే హైకోర్టు విభజన అయిపోతుందని. అంతేనా పరిస్థితి? మరి కోర్టులో పిటిషన్ ఉంది, ఒక పిటిషన్ మీకు తెలియదు కదా, ఒక పిటిషన్ ఉంది, మరి అది దండగా అయిపోతుందా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకుంటే? కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ్ గారు చాలా విస్పష్టంగా ఈ విషయం కూడా తెలియజెప్పడం జరిగింది. ఇవాళ హైకోర్టు విభజన అంశం అనేటువంటిది ఈరోజు ఆల్రెడీ అది జ్యుడిషియల్ గా కోర్టులో ఉన్నటువంటి ఒక సందర్భం. 2 అనేక సందర్భాలలో కూడా న్యాయశాఖ మంత్రి గారు సుప్రీంకోర్టు జడ్జికినో తర్వాత గవర్నర్ గారికి ఈ విషయంలో అనేక సార్లు వారు చొరవ చూపించి తక్షణం ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపిస్తుంది, మీరు దానికి కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్టయితే వెంటనే మేము కేంద్ర ప్రభుత్వం అన్నిటికీ అనుకూలంగా మేము వ్యవహరించడానికి సిద్ధంగా ఉందామని చెప్పడం జరిగింది. అయితే దీంట్లో చట్టం ఏముంది, 10 సంవత్సరాల యొక్క విభజన సందర్భంగా ఉమ్మడి రాజధాని ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని విషయంలో ఒక అడుగు ముందుకు వేయలేదనేటువంటిది వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళ యొక్క వాదన. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ మొత్తం వ్యవహారం వెనకాల మూలం ఏంటి గమనిస్తే జడ్జీల నియామకాలకు సంబంధించి తెలంగాణ ఏదైతే అడుగుతుందో నియామకాల బేస్ మీద రాష్ట్రం రావడానికి అది కూడా ఒక కారణం. మరి ఇవాళ ఈ విధానాన్ని కనుక అమల్లోకి తీసుకొస్తే రానున్న 10-15 ఏళ్లలో తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎవరు జడ్జిలు అయ్యే అవకాశం కూడా ఉండదనేది ప్రధానమైన వాదన వాళ్ళు చెప్తారు. విభజన ఒకసారి జరిగిపోయిన తర్వాత ఇప్పటికే అమరావతికి కేసీఆర్ వచ్చిపోయినారు. బయట అనేక విషయాల సందర్భంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ సంప్రదించుకుంటున్న సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున జడ్జీలు కూడా సస్పెండ్ అయ్యేటువంటి పరిస్థితికి కారణం కాకుండా ఉభయులు కూర్చొని వెంటనే ఈ యొక్క సమస్యని పరిష్కారం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మౌలిక వస్తువులు కేసీఆర్ కావాలని వాళ్ళ రాజకీయంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేదాని కోసంగా నేను పోయి ధర్నా చేస్తానంటే దానికి చేయగలిగింది ఏం లేదు. వాస్తవంగా అది మీ దగ్గర ఉన్నట్టు అంశం. తెలంగాణ ప్రభుత్వం అయినా సరే మౌలిక వసతులు కల్పించి ఇవాళ మేము ప్రత్యేకంగా కోర్టు మేము పెట్టుకుంటాం అంటే వాళ్ళు కాదనేటువంటి పరిస్థితి లేదు. అదే సదానంద గౌడ్ గారు చెప్పింది. మీరు ఇరువురు భీష్మించుకొని కూర్చొని కేంద్రంపై నిలాపనిందలు వేస్తే అర్థం లేనటువంటి విషయం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. రమేష్ గారు, గారు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ్ గారి వ్యాఖ్యల్ని మేమైతే వ్యతిరేకిస్తామండి. ఎందుకంటే కేజ్రీవాల్ గారు ధర్నా చేశారు, మీరు కూడా వచ్చి ధర్నా చేసుకున్నాం, అది సభ్యత. ఒక మంత్రి, కేంద్ర మంత్రి, 2 రాష్ట్రాల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి హైకోర్టు విషయంలో. మనకి పెద్దగా ఉన్న కేంద్రం దీన్ని ఒక పరిష్కార బాధ్యత చూపించాలి. లేదు మీ వల్ల కాలేదు,
ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఉన్నారు, ఆయనకి నివేదిక ఇచ్చి మీరు ఇమీడియట్ గా దీన్ని సీజే ఉన్నారు, గవర్నర్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోకుండా కేంద్రం పైన కేంద్రాన్ని విమర్శించింది కాదు, బాధ్యత నేను అనేది సదానంద గౌడ్ మీరు చెప్పేది దీన్ని సానుకూలంగా కాకుండా మరింత రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు అది కరెక్ట్ కాదు కదా, కరెక్ట్ కాదు కదా. కేసీఆర్ గారు ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన అన్నదాన్ని మనం ఆయన ఏదో స్వాగతించాల్సింది పోయి కేజ్రీవాల్ గారు చేశారు, మీరు చేసిన ఇది కరెక్ట్ కాదు కదా. దాన్ని మనం కేంద్రంలో ఉన్న మోడీ గారు ప్రభుత్వం దీన్ని బాధ్యతతో ఏదైనా కానీ చేయాల్సిన బాధ్యత. నిన్న సదానంద గౌడ్ గారు చెప్పింది ఏంటంటే 4 సార్లు తెలంగాణ యొక్క మంత్రుల బృందం వచ్చింది, నేనే స్వయంగా జోక్యం చేసుకొని అంటే వారు మనకు అర్థమైన విషయం ఏంటంటే వారు పూర్తిగా చేయగలిగిందల్లా చేశాము చూపించి వదిలేశారు. కేంద్ర మంత్రి సదానంద గౌడ్ చేసిన కార్యక్రమం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కొంచెం గ్యాప్ నడుస్తూ ఉంది, పరిస్థితులు కొన్ని కేసులు అవ్వచ్చు, లేకపోతే కొన్ని మనకి అటువంటిప్పుడు మీరు పెద్దగా దాన్ని వ్యవహరించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది కదా. ఇప్పుడు చట్టంలో ఏమున్నప్పటికీ కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు ఇది 2 రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడటంలో మాట్లాడుకుని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పిన సదానంద గౌడ్ గారు చెప్పడం కూడా సరైనది కాదు. ఎందుకంటే పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జడ్జిల్లో అన్యాయం జరుగుతుంది, వాళ్ళు 10 సంవత్సరాలు మనకి చట్టంలో ఉందని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన జడ్జిలు ఇంకో విషయం నిన్న విజయవాడ నుంచి ఒక జడ్జి గారు పోతే ఇక్కడ కొంతమంది అనవసరంగా గొడవ చేశారు. రకరకాలైనటువంటి ఇది అవుతుంది. దీంట్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫీర్ కావాలి, మాట్లాడాలి. కృష్ణా జలాల విషయంలో మాట్లాడరు, హైకోర్టు విషయంలో మాట్లాడరు, లేకపోతే షెడ్యూల్ 9, 10 దాంట్లో మాట్లాడరు. మాట్లాడకుండా ఎట్లా సాధ్యపడుతుంది? 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులదే బాధ్యత మాట్లాడుకుని ఈ సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఏ స్థాయికి పోయిందంటే ఈ విభజనకు సంబంధించి న్యాయమూర్తులు సస్పెండ్ అవడం, న్యాయమూర్తులు రోడ్డు మీద రావడం, ధర్నాలు చేయడం, లేదా ఢిల్లీ పోయి ధర్నా చేయడం చాలా బాగాలేదు వాతావరణం. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుకుని విభజన చట్టంలో ఉన్నటువంటి దాన్ని అమలు చేసే విధంగా మాట్లాడుకుంటే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది కదా. న్యాయ వ్యవస్థ మీద ప్రజల్లో అపోహలు కలగకూడదు ఈ విషయంలో. ఎందుకంటే మిగతా దాంట్లో ఎలాగొన్నప్పుడు కూడా న్యాయ వ్యవస్థల మీద వచ్చేటప్పటికి పర్టికులర్ రాజకీయ పార్టీలకి ఏమాత్రం సంబంధం లేనటువంటి అంశాలు ఆ రోజు అన్నారు తెలుగు రాష్ట్రాలు విడిపోయినాయి తప్పితే తెలుగు ప్రజలు విడిపోలేదని ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నారు. ఈ రోజు ఎవరు జడ్జిల కింద వస్తున్నా, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు జడ్జిలుగా వస్తున్నా కూడా న్యాయ వ్యవస్థ అనేది అది సపరేట్ విభాగం. అది అంటే ఏం లేదు, కీలకమైన విమర్శలు. ఇప్పుడు నిన్న ఎంపీ కవిత కూడా ఏమన్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ జడ్జిలతో కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నాక సీరియస్ కమెంట్ చేశారు. వాళ్ళకి లైవ్ హోమం చేస్తే ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. ఇంకో అలాంటి దానికి టైం వేస్ట్ చేసేది కానీ ఇలాంటి సమస్యల మీద వాళ్ళు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా తెలంగాణ వాదాన్ని ఇంకా జనాల్లో ఆ సెంటిమెంట్ ఎక్కడ ఆరిపోతుందో దాన్ని ఇంకా పెంచాలి, రేజ్ చేయాలని చెప్పి ఎక్కడ అవకాశం వచ్చినా కూడా ఆ అవకాశాన్ని అన్ని కోణాల్లో ఈవెన్ దో మరి న్యాయస్థానంలో కూడా ఆ రకంగా మాట్లాడతాం అనేది. కానీ మీరు ఆలోచించాల్సిన బాధ్యత అంతా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిదే అని కేంద్ర మంత్రి స్పష్టం చేయడంతో మొత్తం అంతా ఫోకస్ ఇటు షిఫ్ట్ అవుతుంది. అది కూడా ఇప్పుడు నేనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వెళ్ళి మొత్తం అన్ని జడ్జిలందరినీ డిసైడ్ చేసే పాత్ర ఏం కాదు. దానికి ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ విభజన చేసుకుంటారు. ఇక్కడ హైకోర్టు ప్రభుత్వం కాబట్టి ఆ కామెంట్ వస్తుంది. ఇప్పుడు ఒక ఉద్యోగస్తులు తల రావడానికి వెళ్ళగన్నారు. అసలు హైకోర్టు ఎక్కడ ఉంది? ఇక్కడ మన హైకోర్టు కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత దాన్ని కూడా ప్లానింగ్ పెట్టాం, దాన్ని కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇద్దారి, ఒక డెడ్ లైన్ పెడతారు. హైకోర్టు ఇక్కడ ఫెసిలిటీస్ కలెక్ట్ చేసిన ఇప్పుడు నిజంగా ఆ లాయర్స్ జడ్జెస్ వస్తే ఇక్కడ ఎక్కడ ఫెసిలిటీస్ ఈ ఇష్యూ మరింత సీరియస్నెస్ అవ్వకుండా కొంత ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకసారి కూర్చుని లేదా ప్రధాని దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుంటే అవకాశం ఉంటుందని కూడా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడతారు. ఎనివే, థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు గారు, థ్యాంక్ యూ బుజ్జి గారు, థ్యాంక్ యూ సురేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రమేష్ గారు లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి స్పెషల్ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.